హాయ్ అండి, ఇవాల్టి మన రెసిపీ టొమాటో బాత్. అదేనండి ఉప్మా. దానికోసం ముందుగా మనం పెనం పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడొచ్చిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, రుచి కోసం పల్లీలు వేసి కలుపుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు కూడా వేగాలి. తర్వాత అందులో మనం ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో మనం కారం వేసుకునే పని లేదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టొమాటో బాత్ కాబట్టి టొమాటోస్ వేసుకోవాలి. 2 టొమాటోస్ బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేయించుకోవాలి. గ్లాసున్నర నీళ్లు పోసి ముక్కలు బాగా ఉడికిందాక హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్మా రవ్వ ఉండలు కట్టకుండా నిదానంగా వేసుకుంటూ బాగా కలుపుకుంటూ, అస్సలు ఉండకట్టనేయకూడదు. లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఉండకట్టకుండా ఉంటుంది. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉన్నా మీకు బాగా కలుస్తుంది. ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. ఆ మిశ్రమం బాగా దగ్గర పడిందాకా మీరు రవ్వ వేసుకుంటూ ఉండండి, బాగా కలుపుతూ ఉండండి. అడుగు అంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అడుగు అంటితే టేస్ట్ అస్సలు బాగుండదు. నిదానంగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉప్మా కన్సిస్టెన్సీ వచ్చిందాకా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఉప్మా రెడీ అయిపోయింది. కొంచెం దగ్గర పడితే ఇంకా బాగుంటుంది. కాసేపు లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకుంటే మన ఉప్మా రెడీ అయిపోతుంది.